హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అది న్యూస్లో ఎందుకు ఉంది అని చెప్పి ఆ టాపిక్ గురించి కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఆన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనమాట. యాక్చువల్గా దిస్ ప్రోగ్రామ్ ఇది మీకు ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో రెండు మోడ్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అంటే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 60,000 రూపీస్ అనమాట. అయితే మీకు స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ అని చెప్పాను కదా, సో దానికి ప్రకారం మనకి 60,000 రూపీస్ కాస్ట్ చేసే ఈ కోర్స్ని 10% డిస్కౌంట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే 54,000కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మళ్ళీ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు అట్ ఏ టైం 54,000 పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వెరీ లిమిటెడ్ ఆఫర్, ఎందుకంటే ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ ఓన్లీ 15th డిసెంబర్ వరకు మాత్రమే. ఓకేనా? సో మీకు కొత్త బ్యాచెస్ అయితే January 1st నుండి స్టార్ట్ అవబోతున్నాయి. వీలైనంత త్వరగా కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసెస్ వినడం స్టార్ట్ చేసేయండి అండ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ కోర్స్. ఓకే, ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. యూపీఎస్సీ ఆఫ్లైన్ ఎక్కడ ఉంటుంది అంటే విశాఖపట్నం అండ్ హైదరాబాద్ బ్రాంచెస్లో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో దీని యాక్చువల్ ఫీజు వచ్చేసి 70,000 రూపీస్, బట్ దీంట్లో కూడా 10% డిస్కౌంట్ తోటి 63,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 63,000 కూడా మీరు అట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా 5,000 పర్ మంత్ లాగా మీరు పే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా మీకు 15th డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్, ఈ 10% డిస్కౌంట్ అండ్ ఈఎంఐ ఆప్షన్ అనేది. కొత్త బ్యాచెస్ వచ్చేసి ఆఫ్లైన్ ప్రోగ్రామ్కి కూడా 1st January నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఏదానికైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే అండ్ ఈ కోర్స్లో ఇంకేమేమి ఇంక్లూడ్ అవుతాయి ఇవన్నీ మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఏమన్నా కావాలి అని అంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకేనా? సో ఇదన్నమాట దీనికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ మనం సెషన్ని స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనమాట. సో ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎక్కడ ఉంది, ఎందుకని ఇది న్యూస్లో ఉంది, మొత్తం కాంప్రహెన్సివ్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది కదా, ఎక్కడుంది అని అంటే ఆస్ట్రేలియాకి చెందిందనమాట ఇది. సో ఇక్కడ మనకి క్వీన్స్లాండ్ అనే ఒక ఇది ఉందన్నమాట, ఆస్ట్రేలియాకి చెందిన స్టేట్. సో ఈ క్వీన్స్లాండ్ కోస్ట్లో గ్రేట్ బ్యారియర్ రీఫ్ని మనం చూడొచ్చు. ఓకేనా? సో ఇట్ ఈస్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఓకేనా? సో మనం దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అయినా అడగచ్చు అనమాట. ఎక్కడుంది, వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ క్వీన్స్లాండ్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది. ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అని అంటే ఇది చూడండి, గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇట్స్ అ కోరల్ రీఫ్ కదా. సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ రీఫ్ ఎకోసిస్టమ్ అనమాట. వరల్డ్స్ లార్జెస్ట్ రీఫ్ ఎకోసిస్టమ్స్లో కన్నిట్లో కల్లా అతి పెద్దది వరల్డ్స్ లార్జెస్ట్ రీఫ్ ఎకోసిస్టమ్ ఏది అని అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనమాట. సో ఎంత పెద్దది ఇది అని అంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ నియర్లీ 2,900 ఇండివిజువల్ రీఫ్స్. 2,900 ఇండివిజువల్ రీఫ్స్. ఇట్స్ అ నెట్వర్క్ ఆఫ్ 2,900 ఇండివిజువల్ రీఫ్స్ అన్నీ కలిస్తే అది ఒక కోరల్ రీఫ్, ఒక గ్రేట్ బ్యారియర్ రీఫ్ అయిందనమాట. సో 2,900 ఇండివిజువల్ రీఫ్స్ అండ్ కవర్స్ ఇట్ ఎన్ని కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది ఇది? ఇట్ కవర్స్ అప్రాక్సిమేట్లీ 3,48,000 కిలోమీటర్స్, స్క్వేర్ కిలోమీటర్స్. ఏరియా వచ్చేసి 3,48,000 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఇట్ ఆల్సో కంప్రైజెస్ నియర్లీ 600 ఐలాండ్స్. చూడండి దీని నెట్వర్క్ ఎంత పెద్దగా ఉంది. It's a network of 2,900 individual reefs covering 3,48,000 square kilometers and 600 islands. సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ రీఫ్ ఎకోసిస్టమ్ అని మనం దీన్ని అంటున్నాము. ఇది ఎంత పెద్దది అని అంటే ఇట్ కెన్ బి సీన్
ఇట్ కెన్ బి సీన్ ఫ్రమ్ అవుటర్ స్పేస్. మనం స్పేస్లో నుండి చూసినా కూడా గ్రేట్ బ్యారియర్ రీఫ్ మనకి క్లియర్గా కనపడుతుంది అనమాట. ఇట్ కెన్ బి సీన్ ఫ్రమ్ అవుటర్ స్పేస్ అండ్ ఇట్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సింగిల్ స్ట్రక్చర్ మేడ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ తయారు చేసినటువంటి ఒక సింగిల్ బిగ్గెస్ట్ స్ట్రక్చర్ ఏదన్నా ఉంది అంటే అది గ్రేట్ బ్యారియర్ రీఫ్. సో దీనికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట, అంత సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇది. ఓకేనా. అయితే ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎందుకని న్యూస్లో ఉంది అనేది చూడబోయే కన్నా ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనమాట. ఓకేనా. ఇది యాక్చువల్ పిక్చర్ ఆఫ్ గ్రేట్ బ్యారియర్ రీఫ్. అంటే ఇది ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ బ్యారియర్ రీఫ్, గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనమాట. ఓకేనా. సో మనము అసలు ఇది న్యూస్లో ఎందుకుంది అనేది చూద్దాము. ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఎందుకుంది న్యూస్లో అని అంటే, రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ యునెస్కో ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఎవరు పబ్లిష్ చేశారు, ఇది ఎందుకని న్యూస్లో ఉంది అని అంటే, యునెస్కో పబ్లిష్డ్ రిపోర్ట్. యునెస్కో అలాంగ్ విత్ IUCN. ఈ IUCN గురించి మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాము, ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పి. సో ఈ IUCN అలాంగ్ విత్ UN's కల్చరల్ ఆర్గనైజేషన్ అయిన యునెస్కో, ఈ రెండూ కలిసి ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశాయి. అండ్ ఇట్ రిలీజ్డ్ రిపోర్ట్ వార్నింగ్ దట్, ఏమని వార్న్ చేస్తూ ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది అని అంటే, వితౌట్ ambitious, rapid and sustained climate action, world's largest coral reef is in peril అని చెప్పి పబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా. సో చూడండి, వితౌట్ ఇట్ వార్న్డ్ దట్, ఏమని వార్న్ చేసింది యునెస్కో, ఏమని వార్న్ చేసిందంటే, వితౌట్ ambitious, rapid and sustained climate action, world's largest coral reef is in peril అని చెప్తూ, పెరిల్ అంటే ఏంటి, డేంజర్లో ఉంది అని చెప్తూ, అంటే ఒక అంబిషియస్ లేదా ర్యాపిడ్ అండ్ సస్టైన్డ్ క్లైమేట్ యాక్షన్ అనేది తీసుకోకపోతే వరల్డ్లోనే అతిపెద్ద కోరల్ రీఫ్ డేంజర్లో ఉంది అని చెప్తూ యునెస్కో అండ్ IUCN ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ఎందుకని పబ్లిష్ చేసింది, ఇలా ఎందుకంటోంది అన్నది ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్న పాయింట్ అనమాట. ఓకేనా. సో ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఏమని అంటున్నారు అని అంటే, వాట్ ఇట్ రికమెండెడ్ అంటే, టు ప్లేస్ ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్, GBR అంటే మనం సింపుల్గా చెప్పాలంటే, ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ని, ఇది ఆల్రెడీ ఇట్స్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో ఆల్రెడీ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉన్నటువంటి ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ని ఇన్ డేంజర్ అనే లిస్టులో పెట్టాలి అని చెప్పి. ఓకేనా. ఇన్ డేంజర్ అని చెప్పి దీన్ని డిక్లేర్ చేయండి అని ఈ రిపోర్ట్ యొక్క రికమెండేషన్ అనమాట. ఓకేనా. సో ఇట్ రికమెండెడ్ టు ప్లేస్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఇండేంజర్ సైట్స్. ఇండేంజర్ అంటే ఇది డేంజర్లో ఉంది అనే లిస్టులోకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ని కూడా యాడ్ చేయండి అని చెప్పి ఈ రిపోర్ట్ యొక్క మెయిన్ రికమెండేషన్ అనమాట. అయితే అసలు ఇలా ఎందుకు చెప్తోంది యునెస్కో అండ్ IUCN, ఇలాంటి రిపోర్ట్ ఎందుకు పబ్లిష్ చేయడం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. అసలు ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్కి ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటి అన్నది, అండ్ జనరల్గా కోరల్ రీఫ్స్ అంటే ఏంటి, దాని ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది, అవంతా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది తెలిస్తే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ తినకుండా థ్రెట్స్ ఏంటి అని తెలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తే అనాటమీ ఆఫ్ కోరల్ రీఫ్ పాలిప్. అసలు ఈ కోరల్ రీఫ్స్ గురించి మనం ఫస్ట్ కొంచెం తెలుసుకుందాము, ఆ తర్వాత దీనికి ఉన్న థ్రెట్స్ ఏంటి అన్నది చూద్దాం. ఓకేనా. అసలు కోరల్ రీఫ్స్ అంటే ఏంటి? కోరల్ రీఫ్స్ అంటే ఏంటంటే, కోరల్ రీఫ్స్ అనేది ఇది ఒక స్ట్రక్చర్ కదా, ఇట్ ఈస్ బిల్ట్ బై, ఓకే, కోరల్ రీఫ్ ఈజ్ బిల్ట్ బై బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ టైనీ ఆర్గానిజమ్స్. చిన్న ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట, ఈ టైనీ ఆర్గానిజమ్స్. సో వీటిని ఏమంటారు అని అంటే
కోరల్ పాలిప్స్ అని అంటారు. కోరల్ పాలిప్స్ అని అంటారు. సో ఈ కోరల్ పాలిప్స్ అనే చిన్న చిన్న ఆర్గానిజమ్స్ కొన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ అన్నీ కలిస్తే ఒక కోరల్ రీఫ్ బిల్డ్ అవుతుంది. అది ఎలా బిల్డ్ అవుతుంది, అసలు ఈ కోరల్ పాలిప్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే, ఇవి చిన్నగా ఉంటాయి, టైనీ అండ్ సాఫ్ట్ బాడీడ్, చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి సాఫ్ట్ బాడీడ్గా ఉంటాయి కానీ బట్ వీటికి ఒక ప్రొటెక్టివ్ లైమ్ స్టోన్ స్కెలిటన్ ఉంటుందన్నమాట. ఇంత సాఫ్ట్గా ఉంటే మరి దీనికి ప్రొటెక్షన్ ఎట్లా? అందుకే దీని స్కెలిటన్ చాలా హార్డ్గా ఉంటుంది, మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ అంటే ఇవి క్యాల్సిఫెరస్ ఆర్గానిజమ్స్ అంటారు కదా, కాల్షియం ఉన్నవి. సో లైమ్ స్టోన్ స్కెలిటన్ ఉంటుంది దీనికి. ఇది స్కెలిటన్ ఏమంటామంటే క్యాలికల్ అని అంటారు. ఓకేనా, దీన్ని ఏమంటారు? క్యాలికల్ అని అంటారు అనమాట. ఈ క్యాలికల్ వల్లనే ఈ కోరల్స్కి ఒక స్ట్రక్చర్ అంటూ వస్తుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఇక్కడ గమనిస్తే దీన్ని ఏమంటారంటే కోరల్ పాలిప్ అని అంటారు. ఓకేనా, సో కోరల్ పాలిప్ అంటే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కాల్షియం కార్బోనేట్ లేయర్స్ ఉన్నాయి కదా. సో ఇది స్కెలిటన్, ఎగ్జోస్కెలిటన్ అంటారనమాట. సో అంటే బయటికి కనపడుతుంటుంది. ఇది మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్తో తయారు చేయబడింది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇంత గట్టిగా ఉండే ఇదే మన కోరల్ రీఫ్ యొక్క బేస్ అవుతుందన్నమాట. ఓకేనా, సో అయితే ఇవి కోరల్ పాలిప్స్ అంటే ఇక్కడ చూడండి, ఇవి చాలా చిన్న చిన్నవి. ఇవి యాక్చువల్గా ఇది ఎన్లార్జ్డ్ పిక్చర్, కానీ ఇవి చాలా స్మాల్ సైజులో ఉంటాయి. అండ్ చాలా ఇక్కడ ఉంది కదా, ఇలా మూవింగ్, ఇలా 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 అని వేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇవి. సో వీటిని ఏమంటాము అని అంటే కోరల్ పాలిప్స్ అని చెప్పి, మొత్తం ఈ స్ట్రక్చర్ని కోరల్ పాలిప్స్ అని చెప్పి పిలుస్తామన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎపిడర్మల్ టిష్యూ అని ఉంది కదా ఇక్కడ, ఇది. సో ఈ ఎపిడర్మల్ టిష్యూ అని ఎందుకు ఇది అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాము అని అంటే, ఈ ఎపిడర్మల్ టిష్యూలోనే ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, దీన్ని ఇక్కడ సింబయోటిక్ జూగ్జాంతెల్లే అని అంటారనమాట. ఈ పేరు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటామంటే దాన్ని సింబయోటిక్ జూగ్జాంతెల్లే. ఇక్కడ చూస్తే ఇంకా మీకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇది టిష్యూ. యాక్చువల్గా ఈ ఎల్లో కలర్లో కనపడుతున్నది టిష్యూ. అండ్ ఆ డాట్స్ లాగా ఉన్నది ఇక్కడ కొంచెం ఎన్లార్జ్ చేసి చూపించారు చూడండి. ఇక్కడ వీటిని ఏమంటారంటే జూగ్జాంతెల్లే అని అంటారు. ఓకేనా, సో ఏంటి జూగ్జాంతెల్లే అంటే, ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదా పాలిప్స్ ఉంటాయి అని చెప్పి, సాఫ్ట్ బాడీడ్ నేచర్ ఉన్నటువంటి పాలిప్స్. ఈ పాలిప్స్ యొక్క ఈ ఎపిడర్మల్ టిష్యూస్లో, ఓకేనా, ఎపిడర్మల్ టిష్యూస్లో ఏముంటాయి అని అంటే మైక్రోస్కోపిక్ ఆల్గే ఉంటాయి. మైక్రోస్కోపిక్ ఆల్గే ఉంటాయి అన్నమాట. ఆ టిష్యూస్లో ఏముంటాయి? మైక్రోస్కోపిక్ ఆల్గే ఉంటాయి. అండ్ ఈ ఆల్గేనే ఏమని పిలుస్తారు అని అంటే జూగ్జాంతెల్లే ఆల్గే అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, సో ఈ జూగ్జాంతెల్లే ఆల్గే కోరల్ పాలిప్స్లో ఎందుకున్నాయి? ఓకేనా, ఎందుకున్నాయి అని అంటే చూడండి, ఇక్కడ మనం ఒక టైప్ ఆఫ్ రిలేషన్షిప్ చూస్తాం ఈ రెండింటి మధ్య. ఏంటది అని అంటే, ఇక్కడ పాలిప్స్ అనేవి వీటికి ఫుడ్ కావాలి. ఇక్కడ మనకు ఆల్గే అంటున్నాం కదా, ఆల్గే ఈజ్ అ ఫోటోసింథటిక్ ఇది కదా, కాబట్టి ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేసి దాని ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోగలదు ఆల్గే కదా, ఎందుకంటే దాంట్లో క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి. సో ఈ ఆల్గే అనేది పాలిప్స్ మీద ఉండడం వల్ల ఇది ప్రిపేర్ చేసే ఫుడ్డే పాలిప్స్ కూడా కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఈ ఆల్గే ఉండడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి ఈ పాలిప్స్ అండ్ ఇది రిలీజ్ చేసే CO2ని దీన్ని ఆల్గే యూస్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు దీనివల్ల ఇది బెనిఫిట్ అవుతుంది అండ్ ఆల్గే వల్ల పాలిప్స్ బెనిఫిట్ అవుతున్నాయి. ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్నే మనము ఏమంటామంటే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదేంటి అంటే సింబయాటిక్ రిలేషన్షిప్. ఈ రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? సింబయాటిక్ రిలేషన్షిప్ అనేది ఉందన్నమాట. అంటే పాలిప్స్ వల్ల ఆల్గే బెనిఫిట్ అవుతుంది, ఆల్గే వల్ల పాలిప్స్ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి
ఇప్పుడు ఈ సింబయాటిక్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది రెండిటి వల్ల. సో ఈ జూగ్జాంథెల్లే ఆల్గే పాలిప్స్లో ఉండడం వల్ల మనకి వీ కెన్ సీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కోరల్ రీవ్స్ అంత కలర్స్గా ఉంటాయి కదా మనకి. ఎల్లో, లైక్ గ్రీన్, బ్లూ, ఇట్లా ఇంత మల్టిపుల్ కలర్స్ ఎట్లా కనపడుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ జూగ్జాంథెల్లే ఆల్గే. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఇది కాబట్టి మనం ఏమంటున్నామంటే ఈ రెండింటి మధ్య ఎలాంటి కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంది, సింబయాటిక్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకేనా, సో అందుకని అలా ఫామ్ అయ్యేవే ఈ కోరల్ రీవ్స్. అయితే ఓకే, ఇప్పుడు ఇదంతా బాగుంది. మరి థ్రెడ్స్ ఏంటి? కోరల్ రీవ్స్కి ఉన్నటువంటి థ్రెడ్స్ ఏంటి అన్న చూసే కన్నా ముందు ఈ కోరల్ రీవ్స్ యొక్క బెనిఫిట్స్ చూద్దాం. కోరల్ రీఫ్స్ వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే దే యాక్ట్ లైక్ దే ప్రొటెక్ట్స్ ఫ్రమ్ న్యాచురల్ కెలామిటీస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఏంటి అని అంటే టూరిజం అండ్ రీక్రియేషన్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే టూరిజం అండ్ రీక్రియేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి? దీనివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనం గ్రేట్ బ్యారియర్ రీఫ్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఒక ఫ్యాక్ట్ కూడా రాయొచ్చు అనమాట. ఏంటది అని అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అరౌండ్ 64,000 జాబ్స్ అండ్ కొన్ని బిలియన్స్ ఆఫ్ అమౌంట్ రెవెన్యూని జనరేట్ చేస్తుంది ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్. మనకి యాక్చువల్గా గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉన్న ఏరియాని ఏమంటామంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ మెరైన్ పార్క్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది దీన్ని. సో ఇది ఒక మెరైన్ పార్క్గా డిక్లేర్ చేశారనమాట. అండ్ దీన్ని రెస్పాన్సిబుల్ అథారిటీ కూడా ఉంది, గ్రేట్ బ్యారియర్ రీఫ్ మెరైన్ పార్క్ అథారిటీ అని చెప్పి ఉందన్నమాట. సో ఇది టేక్ కేర్ చేస్తుంది దీని ప్రొటెక్షన్, కన్జర్వేషన్, దాని గురించి అంతా. అండ్ ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ వల్ల అరౌండ్ 64,000 మంది డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఇట్ కెన్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అరౌండ్ 64,000 జాబ్స్ అండ్ ఆల్సో ఈ రెవెన్యూని కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూని ఇది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఈ కోరల్ రీఫ్స్ వల్ల ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ కోరల్ రీఫ్స్ అనేవి దే యాక్ట్ యాజ్ హ్యాబిటాట్స్ ఫర్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ మెరైన్ అనిమల్స్, ఫిషెస్ కానివ్వండి. సో ఇట్లా మెరైన్ ఆర్గానిజమ్స్కి ఇవి హ్యాబిటాట్స్గా కూడా ఉంటున్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ కోరల్ రీవ్స్ అనేవి అఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఇవన్నిటి మీద దాని ఎఫెక్ట్ అయితే పడుతుంది కదా. సో మనకి న్యాచురల్ కెలామిటీస్ నుంచి ప్రొటెక్షన్ తగ్గుతుంది, తర్వాత టూరిజం దెబ్బతింటుంది, అండ్ దాని నుంచి వచ్చే రెవెన్యూ దెబ్బతింటుంది, ఎంప్లాయ్మెంట్ లాస్ అవుతారు, అండ్ హ్యాబిటాట్స్ కూడా కోల్పోవడం జరుగుతుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇంకా ఈ కోరల్ రీఫ్స్ని జ్యువెలరీలో కూడా యూజ్ చేస్తారు. ఓకేనా, కోరల్ జ్యువెలరీ అని చెప్పి ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ జ్యువెలరీ. అండ్ అంతేకాకుండా మనం ఏమన్నాం, ఈ కోరల్ రీవ్స్ దే ఆర్ మేడప్ ఆఫ్ లైమ్ స్టోన్ కదా. కాబట్టి ఈ లైమ్ నుంచి దిస్ లైమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ సెక్టర్, అంటే సిమెంట్ మేకింగ్లో దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా, సో యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆల్సో. కాబట్టి ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయి మనకి కోరల్స్ నుంచి. ఓకేనా, అయితే మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ కోరల్ రీఫ్స్కి వస్తున్న ఇబ్బంది ఏంటి అని చెప్పి థ్రెట్స్ ఉన్నాయి అన్నందుకే కదా మనకి యునెస్కో అండ్ IUCN ఏమని అంటోంది, వి షుడ్ ప్లేస్ ఇట్ ఇన్ ఇండేంజర్ లిస్ట్ అని అంటోంది. మరి దీనికి ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటి అని అంటే మేజర్ థ్రెట్ వచ్చేసి ఆంథ్రపోజెనిక్ యాక్టివిటీస్. ఆంథ్రపోజెనిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ కదా. సో ఏంటి ఆ యాక్టివిటీస్, వీటి వల్ల కోరల్ రీఫ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అని అంటే ఆంథ్రపోజెనిక్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి కోస్టల్ డెవలప్మెంట్. అండ్ కోస్టల్ డెవలప్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే పొల్యూషన్, ఇట్లాంటి కోస్టల్ పొల్యూషన్ ఎక్కువ అవుతుందన్నమాట. మెరైన్ పొల్యూషన్ అంటాం కదా, సో అది ఎక్కువ అవుతుంది. అండ్ తర్వాత ఓవర్ ఫిషింగ్ లిమిట్స్ని దాటి చేయడం, ఓవర్గా ఫిషింగ్ చేయడం. అండ్ తర్వాత డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ సీవేజ్ని తీసుకొని పోయి
సీ వాటర్లో కలిపేయడం, ఓకేనా, సీవేజ్ ప్రాపర్గా ట్రీట్ చేయకపోవడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. ఇవి ఆంథ్రోపోజెనిక్ అయితే, ఇంకా మిగిలినది ఏంటి అని అంటే క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అనేది కూడా మనం ఆంథ్రోపోజెనిక్ కిందనే చెప్పచ్చు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఇప్పుడు ఒకసారి గమనించినట్టయితే 2016 నుంచి 2020 మధ్య హెవీగా కోరల్ రీఫ్స్ అనేవి బ్లీచ్ అవుతున్నాయి, ఓకేనా. ఏమవుతున్నాయి అంటే బ్లీచ్ అవుతున్నాయి. దాన్నే మనం ఏమంటాము అని అంటే కోరల్ బ్లీచింగ్ అని అంటాము, ఓకేనా. కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి అన్నది ఇక్కడ మనం ఒకసారి ఈ పిక్చర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, వాట్ ఈజ్ కోరల్ బ్లీచింగ్. కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి సీ వాటర్ టెంపరేచర్ కనుక పెరిగితే, అంటే వాటర్ టెంపరేచర్, సీ సర్ఫేస్ టెంపరేచర్ అంటాం కదా, SST అని అంటాం అనమాట. సో ఈ సీ సర్ఫేస్ టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంది అని అంటే వాటర్ అనేది వేడెక్కుతుంది కదా. సో అలా వేడైనప్పుడు ఇక్కడ చూడండి, ఇది హెల్దీ కోరల్. ఫస్ట్ పిక్చర్లో మీరు చూస్తున్నది హెల్దీ కోరల్. అండ్ దీంట్లో మనకి జూగ్జాంథెల్లే ఆల్గేకి ఇంకా పాలిప్స్కి మధ్య సింబయోటిక్ రిలేషన్షిప్ బాగుంది కాబట్టి ఇట్ ఈజ్ ఎగ్జిబిటింగ్ వైబ్రెంట్ కలర్స్, అంటే చాలా మంచి మంచి కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. వేరాస్ సెకండ్ పిక్చర్కి మీరు వచ్చేసరికి బ్లీచింగ్ అనేది స్టార్ట్ అయింది. బ్లీచింగ్ స్టార్ట్ అవ్వడము అనంటే ఏంటి అనంటే మెల్లమెల్లగా వాటర్ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ పాలిప్స్ ఆ జూగ్జాంథెల్లే ఆల్గేని రిలీజ్ చేసేస్తూ వస్తాయి. అంటే దాని మీద అది ఉంచుకోలేదన్నమాట. సో ఓషన్ అసిడిఫికేషన్ ఎక్కువ అవ్వడం వల్ల, సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెరగడం వల్ల ఏమవుతుంది అని అంటే పాలిప్స్ కెనాట్ విత్ హోల్డ్ జూగ్జాంథెల్లే ఆల్గే విత్ ఇట్ అనమాట. అప్పుడు ఈ ఆల్గే ఈ పాలిప్స్ నుంచి విడిపోతూ వస్తుంది. విడిపోతూ వస్తే ఏమవుతుంది, మనం ఇందాక ఏమని చెప్పాము, జూగ్జాంథెల్లే ఆల్గే వల్లనే కోరల్ రీఫ్స్కి ఆ డిఫరెంట్ కలర్స్, అంటే కలర్స్ని అది ఎగ్జిబిట్ చేస్తుంది. అది అంత కలర్ఫుల్గా ఉంది అని అంటే అది అంత హెల్తీ రీఫ్ అని అర్థం కదా. సో ఇట్స్ అ ఇండికేటర్ అనమాట. సో ఇలా ఈ ఈ ఈ జూగ్జాంథెల్లే ఆల్గే ఎప్పుడైతే దీని నుంచి విడిపోతూ వస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ కలర్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే బ్లీచింగ్ అని అంటాము. బ్లీచింగ్లో ఏమవుతుంది, వైట్గా మారుతుంది కదా. కాబట్టి ఇప్పుడు జూగ్జాంథెల్లే ఆల్గే దాని నుంచి విడిపోవడంతో ఇక్కడ మీరు చూడండి, ఇది డెడ్ కోరల్ అవుతుంది. ఇది బ్లీచ్డ్ కోరల్, అంటే బ్లీచింగ్ మొదలయ్యింది, మెల్లమెల్లగా పోతుంది. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తంగా బ్లీచ్ అయిపోయింది, అంటే ఇది డెడ్ కోరల్ అయిపోయింది, ఓకేనా. సో బ్లీచింగ్ కనుక ఇది 6 వీక్స్ కంటిన్యూగా ఎక్స్పోజ్ అయితే అదే టెంపరేచర్కి, ఆఫ్టర్ 12 వీక్స్ బ్లీచ్డ్ కోరల్ కాస్త డెడ్ కోరల్గా మారిపోతుంది, ఓకేనా. సో ఇలా కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది. ఇలా గ్రేట్ బ్యారియర్ రీఫ్లో ఎక్కువగా కోరల్ బ్లీచింగ్ జరగడం వల్ల ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ దాని లైక్ ఆ బ్లీచింగ్కి అఫెక్ట్ అవుతూ మోర్ నెంబర్ ఆఫ్ కోరల్స్ చనిపోతూ వస్తున్నాయి, డెడ్ కోరల్స్గా మారుతున్నాయి అని చెప్పి, అందుకనే యునెస్కో 10 days మిషన్ మీద వెళ్ళి గ్రేట్ బ్యారియర్ రీఫ్నంతా చూసిన తర్వాత ఈ డిసైడెడ్ టు పుట్ ఇట్ ఇన్ ఇండేంజర్ లిస్ట్ అనమాట, ఓకేనా. అండ్ దీన్ని ఏమంటారన్నాము, కోరల్ బ్లీచింగ్ అని చెప్పి అంటున్నారు, ఓకేనా. సో దీన్ని ఏమంటారు, వెన్ కోరల్స్ ఫేస్, ఇక్కడ ఏమంటాము, కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి అని అంటే మేజర్ బ్లీచింగ్ ఈవెంట్స్ ఏమన్నాము 2016 నుండి 20 మధ్య, 16 to 20 మధ్య బ్లీచింగ్ అనేది ఎక్కువగా జరిగిందనమాట, ఓకేనా. మేజర్ బ్లీచింగ్ ఈవెంట్ సిన్స్ 2016 అనమాట. ఏం జరిగింది అని అంటే వెన్ కోరల్స్ ఫేస్ స్ట్రెస్ బై చేంజెస్ ఇన్, ఏమేం మారితే అవి స్ట్రెస్ అవుతాయి, ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రెస్డ్ కోరల్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి కంప్లీట్గా డెడ్ కోరల్ అయిపోయింది. సో ఆ స్ట్రెస్ కండిషన్స్ ఏంటి అని అంటే ఒకటి టెంపరేచర్ మారిన, లేకపోతే లైట్, లేకపోతే న్యూట్రియంట్స్. సో వీటిల్లో భారీగా చేంజెస్ వస్తే దే ఎక్స్పెల్ ద సింబయోటిక్ జూగ్జాంథెల్లే ఆల్గే, దాని నుంచి వదిలేస్తూ వస్తుందన్నమాట, లివింగ్ ఇన్ ద టిష్యూస్. కాబట్టి ఆ ఆల్గేని వదిలేయడంతో ఏమవుతుంది, ఇది వైట్ కలర్లోకి మారుతుంది. అండ్ దీన్నే మనం ఏమంటాం, కోరల్ బ్లీచింగ్ అని చెప్పి అంటామన్నమాట. అప్పుడు అది డెడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నాము, ఈ కోరల్ బ్లీచింగ్ అవ్వడం వల్ల ఇట్లా ఎక్కువ అవుతుంది గ్రేట్ బ్యారియర్ రీఫ్లో.
ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఆస్ట్రేలియాలో కదా కోరల్ బ్లీచింగ్ ఉంది, అండ్ ఆస్ట్రేలియా ఈజ్ ద కంట్రీ హ్యావింగ్ వన్ ఆఫ్ హైయెస్ట్ కార్బన్ ఎమిషన్స్ పర్ క్యాపిటా అనమాట. కాబట్టి ఈ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోకపోతే ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్కి అది రిజల్ట్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అగైన్ ఓషన్ అసిడిఫికేషన్ రెండు కలిపి ఏమవుతుంది, సీ సర్ఫేస్ టెంపరేచర్ పెరుగుతుంది. సీ సర్ఫేస్ టెంపరేచర్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల గ్రేట్ బ్యారియర్ రీఫ్ డెడ్ కోరల్స్ ఎక్కువ అవుతున్నాయి గ్రేట్ బ్యారియర్ రీఫ్లో అని చెప్పి యునెస్కో అండ్ IUCN వార్న్ చేస్తూ ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్ని ఆస్ట్రేలియా అపోజ్ చేస్తోందనమాట. అపోజ్ చేసి లాబింగ్కి వెళ్తోంది, ఇండేంజర్ లిస్ట్లో పెట్టద్దు అని చెప్పి. ఎందుకని అంటోంది అని అంటే, మనకి యునెస్కో ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసేటప్పుడు కొన్ని రికమెండేషన్స్ని ఇచ్చిందనమాట. ఎన్ని ఇచ్చింది అని అంటే 10 ప్రయారిటీ రికమెండేషన్స్ అండ్ 12 అడిషనల్ రికమెండేషన్స్ని ఇవ్వడం జరిగింది. 10 ప్రయారిటీ అండ్ 12 అడిషనల్ రికమెండేషన్స్ టు ప్రిజర్వ్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ దీన్నే OUV అని అంటారు, ఆఫ్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనమాట. సో యునెస్కో అలాంగ్ విత్ IUCN ఇన్ ద సేమ్ రిపోర్ట్ ఇట్ గేవ్ 10 ప్రయారిటీ అండ్ 12 అడిషనల్ రికమెండేషన్స్ టు ప్రిజర్వ్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఆఫ్ గ్రేట్ బ్యారియర్ రీఫ్. సో దీని వాల్యూని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే దీనికి కొన్ని రికమెండేషన్స్ని చేయడం జరిగింది, ఈ పనులు చేయాలి అని చెప్పి. సో వాటన్నిటిలోకి ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే, ఎక్కువగా ఆస్ట్రేలియా అపోజ్ చేస్తున్న దేన్ని అని అంటే, ఫేజింగ్ అవుట్ జిల్ నెట్ ఫిషింగ్. మనం ఇందాక ఏమన్నాం, థ్రెడ్స్లో ఓవర్ ఫిషింగ్ అనేది ఒక కాజ్ అని చెప్పి చెప్పుకున్నాం కదా థ్రెడ్లో. కాబట్టి ఈ ఓవర్ ఫిషింగ్ని కంట్రోల్ చేయడానికి జిల్ నెట్ ఫిషింగ్ అనే పద్ధతి ద్వారా ఫిషింగ్ చేస్తున్నారు. సో ఈ జిల్ నెట్ ఫిషింగ్ని తగ్గించేసేయండి, అసలు ఫేజ్ అవుట్ చేసేయండి అని చెప్పి ఆస్ట్రేలియాకి ఇది రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. కానీ దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంటుంది కదా, సో వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు అని చెప్పి ఆస్ట్రేలియా ఒక కన్సర్న్ రైజ్ చేసింది. అండ్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు లాబీ అట్ UN ఏమని అని అంటే, ఆ ఇండేంజర్ లిస్ట్లో నుంచి వరల్డ్ హెరిటేజ్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ని తీసేయాలి, పెట్టకండి అని చెప్పి లాబింగ్ కూడా చేసుకుంటుందన్నమాట. మరి చూడాలి ఇంకా గ్రేట్ బ్యారియర్ రీఫ్ని ఇండేంజర్ లిస్ట్లో పెడతారా లేదా ఆస్ట్రేలియా ఏమన్నా మేనేజ్ చేసుకొని పెట్టనీయకుండా చేస్తుందా అన్నది మనకు ఫర్దర్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా. అయితే ఇది ఇలా ఉంటే, ఆల్రెడీ ఆస్ట్రేలియా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చేస్తుంది టు కన్సర్వ్ గ్రేట్ బ్యారియర్ రీఫ్. దాంట్లో ఒకటి రీఫ్ 2050 అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తుంది. మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇలా అయినా ఇవ్వచ్చు, రీఫ్ 2050 ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ కంట్రీ అంటే ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ గవర్నమెంట్ తోటి కలిసి ఆస్ట్రేలియా ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కన్సర్వింగ్ గ్రేట్ బ్యారియర్ రీఫ్. కానీ కూడా ఇంకా ఇంత ఎఫెక్ట్ అయితే అవుతోంది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని చెప్పి ఈ రిపోర్ట్ యొక్క రికమెండేషన్స్లో యునెస్కో అండ్ IUCN చెప్పాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అండ్ అది న్యూస్లో ఎందుకు ఉంది అన్నది డీటెయిల్గా మనం కవర్ చేసుకున్నాము. ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్టు అయితే యూ కెన్ comment and I'll give reply to that. Okay, thanks for listening. All the best. Bye.